13వ తారీఖు జనవరి నెల 2024 సంవత్సరము శోభకృత నామ సంవత్సర పుష్యమాస హేమంత ఋతు విధియ తిథి అంటే ఈ రోజున విధియ తిథి వారము శనివారము. ఈ రోజున శుద్ధ విధియ మధ్యాహ్నము 2:35 వరకు విధియ తిథి ఉన్నది. తదుపరి మధ్యాహ్నం 2:30 తర్వాత నుంచి తదియ ప్రారంభమవుతుంది. అట్లాగే నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం చాలా మంచి యోగమైన నక్షత్రము. ఇది సాయంకాలం 4:23 వరకు ఉంది. తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రవేశిస్తుంది. అట్లాగే యోగము వజ్రయోగం అంటారు. ఈ యోగం కూడా చాలా కార్యసిద్ధిని కలిగించేటువంటి యోగము. ఈ వజ్రయోగము మధ్యాహ్నం 1:51 వరకు ఉంది. తదుపరి సిద్ధి యోగం అనేది ప్రారంభమవుతుంది. అలాగే కరణం విషయం చూస్తే కౌరవ కరణం అంటారు. ఇది కూడా 2:35 వరకు మధ్యాహ్నం ఉన్నది. తదుపరి గరజి కరణం అనేది ప్రారంభమవుతుంది. అట్లాగే ఈ రోజున రాహుకాలం చూస్తే శనివారం కాబట్టి రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు కూడా రాహుకాలం ఉన్నది. తదుపరి యమగండము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు కూడా యమగండ కాలం అనేది నడుస్తున్నది. అట్లాగే ఈ రోజున దుర్ముహూర్తం అనేది ఉదయకాలంలోనే ఉంటుంది. ప్రతి శనివారం కూడా గుర్తు ఉదయకాలం దుర్ముహూర్తం ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 7:36 వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉంది. అట్లాగే వర్జము రాత్రి 8:07 నుండి 9:37 వరకు వర్జం అనేది ఉన్నది. అట్లాగే అమృత ఘడియలు ఇది ఉదయకాలంలో 6:35 నుండి 8:50 వరకు ఉన్నది. ఇక్కడ సందేహం వస్తుంది, శనితో దుర్ముహూర్తం ఉదయమే ఉన్నది, అమృత ఘడియలు ఉదయమే ఉన్నాయి. అమృత ఘడియలో ఉన్న విశేషం ఏంటంటే అమృత తత్వం, ఇది వర్జం నుంచి ఈ అమృత ఘడియ నక్షత్రం నుంచి పుడతాయి. నక్షత్రం వలన అమృత ఘడియ ప్రాప్తిస్తుంది. అమృత ఘడియ ఉన్న చోట దుర్ముహూర్తం వర్జం ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ చేయగలిగేటువంటి శక్తి అమృత ఘడికి ఉంటుంది. అమృత ఘడియ అంటే నక్షత్ర రీత్యా జనితమయ్యేటువంటిది. అట్లాగే శుభ సమయం అంటే ఇప్పుడు చెప్పబడిన దుర్ముహూర్తాలన్నీ కూడా కానిటువంటి సమయాన్ని శుభ సమయం అంటారు. అమృత ఘడి అంటే ప్రత్యేకించి ఒక నక్షత్రానికి ఒక ఘడి అమృత ఘడి ఉంటుంది. అది ఉదయం రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంకాలంగా రావచ్చు. కానీ అటువంటి కారణం అమృత ఘడి అంటారు. ఇది దుర్ముహూర్త స్పర్శ అమృత ఘడిలో ఉన్నప్పటికీ కూడా అమృత ఘడిలో చేసేటువంటి పనులు చాలా శుభాన్ని మనకి ప్రసాదిస్తాయి. శుభం భూయాత్.